బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు? ఏంటక్క ఈ అవతారం అనుకుంటున్నారా? నా అవతారం చూసైతే అస్సలు భయపడొద్దు. నిన్నటితో మా లీవ్ అయితే అయిపోయింది. మేము తిరిగి రాజస్థాన్ వచ్చేసాము. లీవ్ నుండి వచ్చేసరికి ఇంట్లో అయితే చాలా పనులు ఉన్నాయి. ఇంకా పనులు చేస్తుండగా సడన్‌గా వాటర్ అయితే అయిపోయాయి. ఈ ట్యాప్ ద్వారా మాకు రన్నింగ్ వాటర్ వస్తాయి. వాటర్ అంతా ఇందులో స్టోర్ చేసి ఉంటాయి. మోటార్ ఆన్ చేయగానే ఈ పైప్ లైన్ ద్వారా ట్యాంక్‌కి అయితే వాటర్ ఎక్కుతాయి. ఇంకా ఇంట్లో అయితే పనులు ఎక్కడివి అక్కడ ఉన్నాయి వాటర్ లేకపోవడంతో. జర్నీ చేసి వచ్చాం కదా! చాలా బట్టలున్నాయి. వాషింగ్ అయితే ఆల్రెడీ ఒక టర్న్ ఏసాను. ఇంకా ఒక బకెట్ బట్టలైతే వాష్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇంక కిచెన్ విషయానికొస్తే బ్రేక్‌ఫాస్ట్‌లు అయితే అయిపోయాయి గానీ, క్లీనింగ్ అయితే అసలు అవ్వలేదు. చూడండి సింక్‌లో ఎన్ని గిన్నెలున్నాయో. ఇంకా వాటర్ కోసమని మేము ట్యాంకర్‌కి కాల్ చేసాము. A డబ్బులిచ్చి మరి few వాటర్ moments కొనుక్కోవాల్సి later. వస్తుంది. ఇదిగోండి ట్యాంకర్ కూడా వచ్చేసింది. వాటర్ ఇంకా ఇందులోనే ఫిల్ చేసి ఉంచుకుంటున్నాము. రన్నింగ్ వాటర్ వచ్చేంత వరకు అయితే ఈ వాటర్ అయితే మాకు యూజ్ అవుతాయి. రాజస్థాన్‌లో చాలా వాటర్ ప్రాబ్లము. సమ్మర్‌లో అయితే మరీ దారుణంగా ఉంటాయి. ఇదైతే చాలా లోతుగా వాటర్ స్టాక్ చేసుకోవడానికైతే తవ్వించారు. ఇలాంటి ఏరియాస్‌లు ఉన్నప్పుడు, ఇలాంటి ప్లేస్‌లు ఉన్నప్పుడు పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. ఇది వాటర్ ఫిల్ చేసేంత వరకు ఇంకే పని చేయడం నాకు అవ్వలేదు. వాటర్ ఫిల్ అయిపోయి ట్యాంకర్ కూడా వెళ్ళిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్.